హలో నమస్తే వెల్కమ్ టు మన్నన్ టీవీ. ఏపీ లిక్కర్ స్కామ్ లో ప్రధాన నిందితుడైన రాజీవ్ కసిరెడ్డి విచారణకు హాజరవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నారు. అయితే ఇతనిపై సిట్ బృందం కూడా గాలింపులు మొదలుపెట్టింది. దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. ఇప్పుడు మనతో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. నమస్తే సార్. నమస్తే రమ్య. సార్, రాజీవ్ కసిరెడ్డి ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉన్న ప్రధాన నిందితుడు విచారణకు హాజరవ్వకుండా తప్పించుకొని తిరుగుతున్నాడు. అసలు ఆయనకి అంత అవసరం ఏమొచ్చింది? ఏపీ కాదు, దేశం కాదు, ప్రపంచమే భయపడే కుంభకోణం ఏపీ మద్యం కుంభకోణం. అవును. ఆ కుంభకోణంలో ప్రధాన పాత్రధారి రాజీవ్ కసిరెడ్డి. ఇప్పుడు రాజీవ్ కసిరెడ్డి ఎక్కడున్నాడు, అసలు ఉన్నాడా లేడా, ఆ ఉన్నాడా లేదా అనుమానానికి కారణం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను నేను. నిజానికి ఏపీ మద్యం స్కామ్ అనేటువంటిది వేల కోట్ల రూపాయలు మింగేసిన స్కామ్. ప్రజలతో చీప్ లిక్కర్, నాణ్యత లేని మద్యాన్ని తాపిస్తూ వాళ్ళ ప్రాణాన్ని హరిస్తూ ఇంకోవైపు పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించుకున్నటువంటి స్కామ్ అది. ఈ స్కాము డబ్బుల రూపంలో జరిగింది. పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారే హవాలా జరిగింది. నేను లావు శ్రీకృష్ణదేవరాయలు మాటల్లో చెప్పాలంటే, పార్లమెంట్లో ఆయన చెప్పిన మాటల్లో చెప్పాలి అంటే, ఈ దేశంలో ఉన్న డబ్బు బయట దేశాలకు కూడా వెళ్ళిపోయింది. దుబాయ్కి 2 కోట్లు, ఆఫ్రికాకు 1000 కోట్లు, మొత్తం 4000 కోట్ల రూపాయలు దేశం కూడా డబ్బు దాటిపోయింది. ఇప్పుడు ఈ డబ్బుకి సంబంధించి లెక్కలు తేలాలన్నా, ఈ కుంభకోణం గురించి వివరాలు రావాలన్నా ఈ రాజీవ్ కసిరెడ్డి అనే వ్యక్తిని పట్టుకోవాలి. సిట్టి బృందాలు నిన్న వాళ్ళ ఇళ్లలో రైడ్స్ జరిగారు. వాళ్ళ అత్తగారింట్లో జరిగాయి, అతని ఇంట్లో జరిగాయి, వాళ్ళ భార్య డైరెక్టర్గా ఉన్నటువంటి హాస్పిటల్లో రైడ్స్ జరిగాయి. ఇలా వాళ్ళ కంపెనీలో రైడ్స్ జరిగితే చాలా ఫైల్స్ దొరికాయి. అయితే వాళ్ళ కంపెనీలు, వాళ్ళ ఆస్తులు చూసి అధికారులు కళ్ళు బయలుగుమ్మాయంట. ఏంటి రాజీవ్ కసిరెడ్డి కోటీశ్వరుడు ఎలా అయ్యాడు, అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే చెక్ చేస్తే ఇతని బ్యాక్గ్రౌండ్ నార్మల్ బ్యాక్గ్రౌండ్. ఇది వరంగల్ సంబంధించినటువంటి కుటుంబం అంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్. కానీ 2019 ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి దగ్గర అయ్యాడు. ఎలా దగ్గర అయ్యాడు? అమెరికాలో ఏదో వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి బంధువులకి దగ్గరై, ఆ బంధువుల ద్వారా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర అయ్యాడు. ఏదో ఉద్యోగాల విషయం హెల్ప్ చేయటం ఏదో చేసి మొత్తం మీద జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర చేరాడు. జగన్మోహన్ రెడ్డి గారు నమ్మకంగా ఉంటూ ఐపాక్ టీంకి వైసీపీకి మధ్య సమన్వయకర్తగా ఉన్నాడు. ఈ సమన్వయకర్త కావటం ఫలితంగా జగన్మోహన్ రెడ్డి గారితో పరిచయం పెరిగింది, పెద్దయింది. జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇతను మనకి పనికొస్తాడు, నమ్మకంగా ఉంటాడు అనుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఐటీ సలహాదారు ఇచ్చాడు. పేరుకే ఐటీ సలహాదారు. ఇతను ఫస్ట్ చేయబోయిన పని హోంశాఖ బదిలీలు, హోంశాఖ ఉంటుంది కదా, హోంశాఖలో బదిలీలు, పైరవీలు చేయటం నడిపాడు. కానీ దీంతో పెద్ద సంపాదన రాదని తెలుసుకున్నటువంటి రాజీవ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఒక ప్రపోజల్ పెట్టాడంట. ఈ మద్యం స్కామ్కి సంబంధించిన ప్రపోజల్. ఈ రకంగా మనం సంపాదించుకోవచ్చు, ఇంత పెద్ద ఎత్తున సంపాదించుకోవచ్చు. ఈ ప్లాన్ అంతా రాజీవ్ కసిరెడ్డిదేనంట. సో జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం, డబ్బులు వస్తాయంటే జగన్మోహన్ రెడ్డి గారు గ్రీన్ సిగ్నల్ ఇవ్వకుండా ఉంటారా? ఇతన్నే బినామీగా పెట్టి వ్యాపారాలు చేయడం చేశాడు. ఈ రాజీవ్ కసిరెడ్డి పేరు బయట సమాజానికి ఓపెన్ గా చెప్పింది విజయసాయి రెడ్డి. జగన్మోహన్ రెడ్డి గురించి మొత్తం తెలిసినటువంటి వ్యక్తి. A2 జగన్మోహన్ రెడ్డి గారు A1 అయితే A2 విజయసాయి రెడ్డి అంటారు కాబట్టి, అంటే కేసులు గతంలో అట్లా ఉన్నారు కాబట్టి A2గా ఉన్నటువంటి విజయసాయి రెడ్డి గారే రాజీవ్ కసిరెడ్డి ఈ మొత్తం కుంభకోణానికి కారణం అని చెప్పాడు. ఈ రాజీవ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డికి బినామీ. ఈ రాజీవ్ కసిరెడ్డి కనుక పట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి ఆస్తుల సామ్రాజ్యం మొత్తం బయటపడిపోయింది. 100 కోట్లు, 1000 కోట్లు, ఎంత ఆస్తి ఉంటే అంత ఆస్తికి సంబంధించినటువంటి చాలా ఆస్తికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా బయటకు వచ్చే అవకాశం ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి రాజీవ్ కసిరెడ్డి ఒకటే బినామీ అంటే ఒకటి కాకపోవచ్చు, కానీ బినామీల్లో ఒక కీలకమైన బినామీ రాజీవ్ కసిరెడ్డి. కాబట్టి ఈ రాజీవ్ కసిరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో దాచారు అనేది మనందరికీ అనిపిస్తున్న విషయం. మనకి మాత్రమే అదే ఆ పాయింట్కి వస్తుంది. వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దాయటం మాత్రమేనా, ఇంకేమైనా చేశారా అనే భయం రాజీవ్ కసిరెడ్డిని సిట్టు పట్టుకోవాలని వాళ్ళ కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. నిన్న సిట్టి బృందాలు గాలింపుకి పోతే, సోదాలకు పోతే వాళ్ళ కుటుంబ సభ్యులు ఓపెన్ గా అన్ని వివరాలు వాళ్ళు అడిగిన అన్ని కూడా ఇవ్వడానికి సిద్ధపడ్డారు. ఎందుకంటే వాళ్ళకి రాజీవ్ కసిరెడ్డి కావాలి, సపోర్ట్ చేశారు, సిట్టి బృందానికి సపోర్ట్ చేశారు. ఎందుకు? వాళ్ళకు కూడా రాజీవ్ కసిరెడ్డి టచ్లో లేడంట, ఎక్కడున్నాడో అర్థం కావట్లేదట. సో మహా అంటే సిట్టి బృందాలు పట్టుకుంటే జైల్లో పెడతారు. జైల్లో ఉన్న ప్రాణాలతో కలమంది కనపడతా ఉంటాడు కదా తమ కుటుంబ సభ్యుడు. కాబట్టి సిట్టి పట్టుకోవడం నయం, కనపడకుండా పోతే జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తాడు అని ఒక భయం ఉంటుంది కదా. ఎందుకు జగన్మోహన్ రెడ్డితో భయం అంటే నీకు క్లియర్గా చెప్తా. వివేకానంద రెడ్డి గారి మర్డర్ కేసు జరిగి 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల కాలంలో 6 చనిపోయారు. వాచ్మెన్ రంగయ్యతో మొదలుకొని అభిషేక్ రెడ్డి అని జగన్మోహన్ రెడ్డి కుటుంబ సభ్యుడితో సహా 6 చనిపోయారు. వీరంతా ఎవరు? ఈ కేసులో ప్రధాన నిందితులు, సాక్షులు, అనుమానితులు, ఇలాంటి వాళ్ళు 6 చనిపోయారు. ఈ కేసులో ప్రధానమైనటువంటి వ్యక్తి అయినటువంటి దస్తగిరికి అనేక సార్లు బెదిరింపులు వచ్చాయి. ఈ కేసులో A2కి మొన్న మధ్యనే అతను కూడా బయటకు వచ్చేసి నన్ను చంపాలని చూస్తున్నారు, నాకు భయం వేస్తుందని చెప్పేసి అతను కూడా వాపోయాడు.
ఈ కేసులో పోరాటం చేస్తున్న సునీత ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి చెల్లి వరుస అయితే ఆమె నాకు ప్రాణభయం ఉందని చెప్తా ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ పార్టీ ఏదైనా చేయడానికి సిద్ధపడే పార్టీ కాబట్టి గతంలో కూడా పరిటాల రవి గారు హత్య కేసులో ప్రధాన నిందితులైన సూరి చనిపోయాడు, మొద్దు సింగ్ చనిపోయాడు. ఆ కేసు నీరు గారిపోవడానికి వాళ్ళు చనిపోవడం కారణమైంది. ఇప్పుడు వివేకానంద రెడ్డి గారి కేసు నీరు గారిపోవడానికి కూడా అనేక ప్లాన్లు నడుస్తున్నాయి, అనేక మంది చనిపోయి ఉన్నారు, చంపబడ్డారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి మద్యం స్కామ్ బయటకు రాకుండా ఉండటం కోసం ఆ మద్యం స్కామ్లో కీలక వ్యక్తిగా ఉన్నటువంటి పాత్రధారిగా ఉన్నటువంటి అన్ని విషయాలు తెలిసినటువంటి రాజీవ్ కసిరెడ్డిని వదులుతారా జగన్మోహన్ రెడ్డి గారు? వదలరేమో అని ఒక భయం వాళ్ళ కుటుంబ సభ్యుల్లో ఉంది. కాబట్టి అసలు మా ఊడు అరెస్ట్ కావాలి ముందు కుటుంబ సభ్యులు కోరుకుంటారు. మా ఊరిని పోలీసులు పట్టుకుంటే బాగుండని సొంత కుటుంబ సభ్యులు భావిస్తున్నటువంటి విచిత్రమైనటువంటి పరిస్థితి మనం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చూస్తూ ఉన్నాం. కాబట్టి రాజీవ్ కసిరెడ్డి కనుక పోలీసులు దొరికితే నిన్నైతే చాలా ఫైల్స్ స్వాధీనం చేసుకున్నారు రాజీవ్ కసిరెడ్డికి సంబంధించి. చాలా విషయాలు సిట్టి ఇప్పటికీ ఎంక్వైరీ చేస్తూ ఉంది, కోర్టు కూడా విచారణకు ఆధారమని చెప్తా ఉంది. కానీ ఎక్కడ ఉన్నాడో తెలియకుండా ఉన్నాడు. అసలు దేశం దాటే అవకాశం అయితే ఉందంటారా? వెళ్ళిపోయాడు అనేటువంటిది ఒక అనుమానం, బెంగళూరు ప్యాలెస్లో ఉన్నాడనేది మరో అనుమానం. ఇట్లా రకరకాల చర్చలు నడుస్తున్నాయి. కానీ ఎక్కడ ఉన్నాడు అంటే ఒక ఐడెంటిఫికేషన్ మాత్రం ఇంకా రాలేదు. వస్తే చూడాలి. దేశం దాటిపోయినా పర్లేదు, ఈ లోకం దాటిపోకుండా ఉంటే చాలని కుటుంబ సభ్యులు కోరుకుంటున్నారు. జగన్మోహన్ రెడ్డి నుంచి రాజీవ్ కసిరెడ్డికి ప్రాణ రక్షణ కావాలని కుటుంబ సభ్యులు కోరుకుంటూ ఉన్నారు. ఏది ఏమైనా సరే రాజీవ్ కసిరెడ్డి దొరకాలి, ఏపం మద్యం స్కామ్ తేలాలి. డబ్బుల రూపంలో పెద్ద ఎత్తున దండుకొని దేశాన్ని దాటించి ఈ దేశాన్ని మోసం చేసి ఆర్థికంగా దోచేసి ప్రజల్ని నాశనం చేసేసి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసేసి వాళ్ళని చంపేసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా జైలు పాలు కావాలి. ఊచలు లెక్కబెట్టి చట్టబద్ధంగా శిక్షలు అనుభవించాలి. చిన్న స్కామ్ కాదు రమ్య. ఒక్క ఢిల్లీ లిక్కర్ స్కామ్ 100 కోట్ల స్కామ్లో ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కేజ్రీవాల్ జైలు జీవితాన్ని చూశాడు. ఢిల్లీ డిప్యూటీ సీఎంగా మనీష్ సిసోడియా సంవత్సరాల తరబడి జైలు జీవితాన్ని చూశాడు. తెలంగాణ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి అప్పుడు ముఖ్యమంత్రి ఆయన కూతురు కవిత అధికారం పోగానే కేసీఆర్ గారు అధికారం అయింది, కవిత జైలుకు పోయింది. సో కవిత ఎమ్మెల్సీగా కూడా ఉన్నారు. సో వైసీపీ పార్టీకి సంబంధించినటువంటి విజయసాయిరెడ్డి అల్లుడు వరుస అయినటువంటి శరత్ చంద్రారెడ్డి కావచ్చు, తర్వాత వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి అప్పుడు ఎంపీ వాళ్ళ అబ్బాయి కావచ్చు, వీళ్ళంతా కూడా జైలు పాలయ్యారు. కాబట్టి స్కాముల పార్టీ అనేటువంటి వైసీపీకి సంబంధించినటువంటి ఒక పెద్ద స్కామ్. ఇప్పుడు వైసీపీ చేసిన స్కామ్లన్నీ కలిపితే ఒక మద్యం స్కామ్. అలాంటి స్కాము ఖచ్చితంగా బయటపడాలి. ఇప్పటి వరకు సిట్ చేసిన ప్రాథమిక అంచనా ఇంకా రాజీవ్ కసిరెడ్డి దొరకలేదు, మిథున్ రెడ్డి విచారణకు రాలేదు. వీళ్ళంతా విచారణ రాకముందే సిట్ చేసిన ప్రాథమిక అంచనా 18,000 కోట్లు. వీళ్ళంతా విచారణకు ఆదరయ్యి వాస్తవాలు బయటపడితే ఇంకెంత కావచ్చుది? ఈ 18,000 కోట్లు 1,00,000 కోట్లు కాదని గ్యారంటీ ఏంది? సరే ఎంతవరకు చేరిద్దో తెలియదు. కానీ ఏదేమైనా ఒక పెద్ద స్కామ్ అయితే ఏపీ మద్యం స్కామ్, ప్రపంచం మొత్తం భయపడేటువంటి స్కామ్. లేదా డబ్బులు ఇలా కూడా సంపాదించుకోవచ్చా? ఇంత పెద్ద ఎత్తున సంపాదించుకోవచ్చా? అంటే డబ్బు సంపాదించుకోవడానికి మార్గాల కోసం మన పిల్లగాళ్ళు ఎట్టయితే వస్తాయని బెట్టింగ్ యాప్లకి వాటికి వీటికి అన్నిటి లోన్ అవుతున్నారు కదా. కానీ ఇలా సంపాదించుకోవచ్చు అని చూపించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటిది చెప్పేటువంటి స్కామ్ గా మద్యం స్కామ్ ఉండిపోయే అవకాశం కనపడతా ఉంది. చూద్దాం. థ్యాంక్ యూ కార్తిక్ గారు.